హగ్గయి గ్రంథం నుండి కొన్ని ధ్యానాలను మనము వరుసగా వినటానికి దేవుని వైపు చూద్దాం. దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాటలను మనం విని మన ఆత్మీయ ప్రయోజనం కొరకై వాటిని మన హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారం మనము జీవిద్దాం. మొదటిగా హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుకుందాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. హగ్గయి గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం. గ్రంథం చాలా చిన్నదే. ముఖ్యంగా చెప్పాలంటే చిన్న ప్రవక్తలు అని పిలువబడినటువంటి వారు రాసిన గ్రంథాలు 12 ఉన్నాయి. ఈ 12లో కూడా ఈ 12 చిన్న గ్రంథాల్లో కూడా 2వ అతి చిన్న గ్రంథం ఈ హగ్గయి గ్రంథం. ఎందుకంటే కేవలము 2 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. 2 అధ్యాయాల్లో కూడా కలిపి మొదటి అధ్యాయంలో 15 వచనాలు, 2వ అధ్యాయంలో 23 వచనాలు కలిపి మొత్తం 38 వచనాలు మాత్రమే ఈ గ్రంథంలో ఉన్నాయి. చిన్న గ్రంథమే కానీ ఇందులో మనకి చాలా పెద్ద ఆత్మీయ సందేశం ఉంది. ఇది చరిత్రాత్మకమైనటువంటి గ్రంథం. కానీ అదే సమయంలో వర్తమాన సంఘానికి, అనగా ఈ క్రొత్త నిబంధన సంఘానికి, అనగా సంఘములో ఉన్న విశ్వాసులమైనటువంటి మనకి, మన ఆత్మీయ పురికొల్పు కొరకు ఎంతో గొప్ప సందేశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం మన దృష్టిలో ఈ వాక్య ధ్యానం చేస్తూ ఉండగా ఒక ప్రక్క మనం మన గమనములో ఈ విషయాన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది పిల్లరా. ఇది 2వ అతి చిన్న గ్రంథం అని చెప్పుకున్నాం. మొదటిది అతి చిన్న గ్రంథం ఈ 12 చిన్న గ్రంథాల్లో కూడా ఓబద్య, అది ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. ఈ 2 కూడా, అది మొదటిది అయితే ఇది 2వ అతి చిన్న గ్రంథము ప్రియులారా. దానియేలు గ్రంథం తర్వాత వచ్చే 12 గ్రంథాలను కూడా చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. హోషేయ మొదలుకొని మరి యోవేలు, ఆమోసు, అదే విధంగా మరి ఓబద్య, తర్వాత యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, అదేవిధంగా జకర్యా, మలాకి, ఈ 12 గ్రంథాలు కలిపి చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు. అయితే ప్రవక్తల్లో చిన్న పెద్ద అని కాదు, కానీ వారు రాసిన గ్రంథాల సైజును బట్టి, అదే విధంగా వారిని దేవుడు ఉపయోగించుకున్నటువంటి విధానాన్ని బట్టి మాత్రమే ఈ విభజన అనేది బైబిల్ పండితులు చేయడం జరిగింది. అయితే మనము మన దృష్టిలో చిన్న గ్రంథమైన పెద్ద గ్రంథమైన, అందులో యెషయా గ్రంథం లాగా 66 అధ్యాయాలున్నా, హగ్గయి గ్రంథం లాగా 2 అధ్యాయాలున్నా కూడా అందులో ఉన్నటువంటి అంశం, దేవుడు మనతో ఆ అంశం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అనేదే ముఖ్యమైనటువంటి సంగతి. ఆనాడు ఈ సంగతులన్నీ కూడా ఆనాటి ఇశ్రాయేలీయులతో, ఆనాటి యూదులతో, ఆనాడున్నటువంటి అన్యజనాంగంతో దేవుడు మాట్లాడాడు తన ప్రవక్తల ద్వారా. అదే సమయంలో అదే గ్రంథాల ద్వారా ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ప్రియులారా, మనతో మాట్లాడుతా ఉన్నాడు. మనం ఎందుకు ఈ లేఖనాలు ధ్యానం చేయాలి అని అంటే, మనకు తెలుసు రోమాపత్రిక 15:4లో పౌలు గారు అంటాడు రోమేలతో మాట్లాడుతూ, పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగుటకై వ్రాయబడ్డాయి అంటాడు. పూర్వమందు అంటే ఈ పాత నిబంధనలో ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఉన్నటువంటి 39 గ్రంథాల్లో కూడా ఆయా గ్రంథకర్తలు, ఆ రచయితలు దేవుని మాటలు వారు విని, దేవుని ద్వారా ఆ సమాచారాన్ని స్వీకరించి మన మేలు కొరకై, మన బోధ కొరకై వాటన్నిటిని కూడా గ్రంథస్థం చేసి పెట్టారు. ఒకప్పుడు
అవి చర్మపు కాగితాల్లో, అదే విధంగా వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో వారు ఆ గ్రంథాలను నిల్వ చేసి పెట్టారు. అవి తరువాత దేవుని మహాకృపను బట్టి ముద్రణా యంత్రం కనుగొనబడిన తర్వాత ఒక్కొక్క గ్రంథం కూడా మరి ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల్లో వ్రాయబడగా తర్వాత అవి ముద్రణ చేయబడ్డాయి. ఇదంతే మనం ఎరిగినటువంటి సంగతులే ప్రియులారా. ఎందుకు దేవుడు ఇంతగా బైబిల్ గ్రంథం పట్ల శ్రద్ధ తీసుకొని తన యొక్క ప్రవక్తలకు తాను వినిపించిన మాటలు ఈ యుగాంతమందు, ఈ దినముల అంతమందు జీవిస్తున్నటువంటి మనతో మాట్లాడాలని దేవుడు ఇవన్నీ కూడా భద్రపరిచి ఉంచాడు. అనేక సార్లు బైబిల్ గ్రంథాన్ని ఈ భూమి మీద నుండే తుడిచివేయాలని, బైబిల్ గ్రంథం అనేది భూమి మీద కనబడకూడదని ఎంతో మంది ద్వారా ఆనాడు రాజులు కానివ్వండి, ఈనాటి మరి అనేక మంది మత ఛాందస్సులు కానివ్వండి, ఈ బైబిల్ గ్రంథం అనేది భూమి మీద కనపడకూడదని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు వారు చేశారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమైపోయినాయి. ఈనాటికి కూడా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైనటువంటి గ్రంథంగా బైబిల్ సృష్టించినటువంటి రికార్డ్, బైబిల్ క్రియేట్ చేసినటువంటి రికార్డు, ఆ గిన్నిస్ రికార్డుని మరి ఏ పుస్తకం కూడా అది ఆ రికార్డుని ఛేదించలేకపోతా ఉన్నారు. అది అసాధ్యం కూడా. మరి ఇక్కడ మొట్టమొదట అధ్యాయంలో మొట్టమొదటి వచనములోనే ఒక కాలాన్ని ప్రవక్త అయినటువంటి హగ్గయి మనకు సూచిస్తా ఉన్నాడు. అంటే ఈ హగ్గయి యొక్క ప్రవచన కాలం, అతడు ఏ కాలంలో జీవించాడు, అతని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. ఈ హగ్గయి గ్రంథంలో, జకర్యా మరి ఎజ్రా గ్రంథంలో మాత్రమే మనము ఈ హగ్గయి గురించినటువంటి సంగతులు మనం చూస్తాం. హగ్గయికి పక్కనే ఉన్నటువంటి జకర్యా సమకాలీనుడు, ఇద్దరు కలిసి పరిచర్య చేశారు. ఆ వివరాలు నేను మరి ముందొచ్చేటువంటి భాగాల్లో నేను మీకు తేటగా వివరిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే రాజైన దర్యావేషు ఏలుబడి యందు, మొదటి వచనం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున, ఒక తేదీని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ హగ్గయి ద్వారా సూచిస్తా ఉన్నాడు. ఒక తేదీ, ఒక పర్టికులర్ డేట్, మంత్, ఇయర్. చూడండి, ఇది మనం ఈనాడు ఏదైనా కూడా ఒక జరిగిన ఇన్సిడెంట్ కానీ, జరగబోతున్న ఇన్సిడెంట్ కానీ మనం చెప్పుకోవాలంటే మనము డేటు, నెల అనగా తేదీ, నెల, సంవత్సరాన్ని మనం సూచిస్తాం. అలానే ఈ హగ్గయి తను ప్రవచించినటువంటి కాలాన్ని ఒక అన్యరాజు యొక్క ఏలుబడి సంవత్సరాన్ని జ్ఞాపకం చేస్తూ మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం, 2వ గ్రంథం మనం చూసినప్పుడు ఇశ్రాయేలు యూదా రాజులు పరిపాలించినటువంటి కాలం మనకు సూచించబడుతూ వస్తా ఉంది. కానీ ఇక్కడ ఈ హగ్గయి ఒక అన్యరాజును గూర్చినటువంటి సమయాన్ని మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ కారణం ఏంటి అంటే, అప్పటికి ఇశ్రాయేలీయులకు రాజు లేడు, యూదులకు రాజు లేడు. మీకు తెలిసిన సంగతి అయినప్పటికీ కూడా ఒక క్షణం మనం ఈ కాలం గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి చరిత్రలోకి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈ చరిత్ర గూర్చినటువంటి కొన్ని సంగతులు మన గమనంలోకి తెచ్చుకుంటేనే ఈ హగ్గయి గ్రంథాన్ని మనము విపులంగా అర్థం చేసుకోవడానికి, విపులంగా దానిలో ఉన్నటువంటి సందేశాన్ని మన హృదయాల్లోకి స్వీకరించడానికి చాలా సులభంగా ఉంటుంది. అనేక సార్లు నేను మీకు మధ్య జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇశ్రాయేలీయులు 70 మందిగా, యాకోబు కుటుంబ సభ్యులుగా ఐగుప్తునకు వెళ్ళింది. ఇది నేను చెప్పేటువంటి తేదీలు, సంవత్సరాలు, ఇవి సార్వజనీనంగా, అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ బై బైబిల్ స్కాలర్స్, అదేవిధంగా సెక్యులర్ హిస్టోరియన్స్. దీని ప్రకారం బీసీ 1876లో యాకోబు 70 మంది కుటుంబ సభ్యులతో ఐగుప్తుకు వెళ్ళాడు. అప్పటికి ఐగుప్తులో తన చిన్న కుమారుడు, అనగా తర్వాత బెన్యామీను ఉన్నాడు, యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అసలు చనిపోయాడు అనుకున్నటువంటి కుమారుడు
ప్రధానమంత్రిగా అప్పటి ప్రపంచానికి తలగా ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా ఏలికగా ఉన్నాడన్న సంగతి విని అతడు పంపిన ఆహ్వానాన్ని బట్టి అతడు పంపించినటువంటి వాహనాలతో తన 70 మంది కుటుంబ సభ్యులతో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆ చరిత్ర అంతా మనం ఎరిగినటువంటి చరిత్రే. ఆ తర్వాత యోసేపు కాలంలో, తర్వాత యోసేపును ఎరుగని రాజుల కాలం వరకు కూడా వారు అత్యధికంగా సంతానాభివృద్ధి నొందారు. ఎలా అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నిర్గమాకాండం గ్రంథం చూడండి. మొదటి అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం అక్కడ చూస్తాం. నిర్గమాకాండం గ్రంథం మొదటి అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అత్యధికంగా ప్రబలిపోయారు. ఎంతగా అంటే తరువాత ఇదే నిర్గమాకాండంలోనే వారు ఐగుప్తు నుండి విమోచింపబడ్డారు. విమోచింపబడినటువంటి సమయములో దేవుడు వారి గురించి వ్రాయించినటువంటి సంఖ్య 6 లక్షల మంది కాల్బలం. అంటే యుద్ధ వీరులు 6 లక్షల మంది ఉంటే, ఇక స్త్రీలు, పురుషులు అంటే యుద్ధం చేసే వయసు కంటే కూడా ఎక్కువ వయసు ఉన్నవారు, తక్కువ వయసు ఉన్నవారు, వీరందరినీ కూడా కలిపి సుమారుగా 20 నుండి 25 లక్షల మంది ప్రజలు ఇశ్రాయేలీలు ఉన్నారు అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు ఆ సంఖ్య. ఎందుకంటే దేవుడు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా రాయించారు. ఎట్లంటే బహు సంతానము గలవారై అభివృద్ధి పొందారట, విస్తరించారంట, అత్యధికంగా ప్రబలారంట. వారున్న ప్రదేశం వారితో నిండిపోయిందంటే దాని అర్థం ఏంటండి? అత్యధికంగా దేవుడు వారికి సంతానాభివృద్ధి కలుగజేశాడు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడే అబ్రహాము యొక్క సంతానం ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు 400 సంవత్సరాలు అబ్రహాముతో ఆయన చెప్పాడు ముందుగానే. 400 సంవత్సరాల ఐగుప్తు చెర. ఆ 430 సంవత్సరాలు దాటిన తర్వాత వారు ఐగుప్తు నుండి విమోచింపబడ్డారు. ఇది ముందుగా దేవుడు సిద్ధపరిచినటువంటి ప్రణాళిక. ముందుగానే అబ్రహాముకు తెలియజేశాడు. ఇదేం క్రొత్త సంగతి కాదు. అందుకనే ఇశ్రాయేలీయులందరూ కూడా తమ విడుదల కొరకు, తమ విమోచన కొరకు, దేవుడు పంపబోయే రక్షకుని కొరకు వారు ఎదురు చూశారు. ఆ ఐగుప్తు దేశంలోనే ఆ ఇనుప కొలిమి నుండే వారు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారిని విడిపించడానికి దిగి వచ్చాడని మనం నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అక్కడ దేవుడే మోషేతో మాట్లాడుతూ చెప్పాడు. చూడండి, వారిని విడిపించడానికి ఆ విడిపించడం మాత్రమే కాదు, ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించడానికి అంత మాత్రమే కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చానని చెప్పాడు. అంటే ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, తన ప్రజల పట్ల ఎంత ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. ఆ విధంగా మోషే, అహరోనుల ద్వారా వారిని ఆ గొర్రెపిల్ల యొక్క పస్కా గొర్రెపిల్ల యొక్క బలి రక్తం ప్రతి ఇశ్రాయేలీయుడి యొక్క ఇంటి ద్వారము యొక్క అడ్డకమ్మికి, నిలువు కమ్మీలకు పోయబడ్డ ద్వారా వారు రక్షించబడ్డారు, ఐగుప్తు నుండి విమోచింపబడ్డారు. ఇది ఎప్పుడు జరిగింది? వాళ్ళు వెళ్ళిందేమో BC 1876లో. వారు అక్కడ 430 సంవత్సరాలు ఉన్నారు అంటే అది BC 1446వ సంవత్సరం ప్రియులారా. BC 1446. 1446లో విమోచింపబడ్డారు. వాగ్దాన దేశానికి ప్రయాణం ఆరంభించారు. సుమారుగా 20 నుండి 25 లక్షల మంది ప్రజలు వాగ్దాన దేశానికి ప్రయాణాన్ని ఆరంభించారు. ప్రయాణం అయితే ఆరంభించారు, కేవలం 11 దినాల ప్రయాణం. కానీ కాదేశు బర్నేయ చేరిన తర్వాత తాము ప్రవేశించబోయే దేశాన్ని వేగు చూడటానికి ఇశ్రాయేలు 12 గోత్రాల వారు 12 మంది గోత్ర ప్రధానులను పంపినప్పుడు వారు 40 దినాలు ఆ దేశాన్ని వేగు చూసి తెచ్చిన సమాచారం ఏంటంటే 10 మంది ఒక రకమైన సమాచారం తెచ్చారు, 2 ఒక రకమైన సమాచారం తెచ్చారు.
ఇద్దరు తెచ్చిన సమాచారం మంచి సమాచారం, వారే యెహోషువ, కాలేబు. 10 మంది తెచ్చిన సమాచారం అది చెడ్డ సమాచారం. ఏంటా సమాచారం అంటే, ఆ దేశంలో నెఫీలీయులు ఉన్నారు, రాక్షసులు లాంటి ప్రజలున్నారు, బలమైన కోటలు కలిగిన పట్టణాలున్నాయి, ఎత్తైనటువంటి ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలున్నాయి. వాటిని మనం జయించలేము. అక్కడికి వెళ్తే వారికి మనం ఆహారం అయిపోతాము అని చెప్పి ప్రజలను గుండె నీరు గారిపోయేటట్టు చేశారు ఆ చెడ్డ సమాచారం తెచ్చి. ప్రజలందరూ మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనేటువంటి ప్రణాళికలు రచించారు. అయితే యెహోషువ, కాలేబులు వారి ఎదుట సాగిలపడి, మన దేవుడు నమ్మదగినటువంటి వాడు, మన దేవుడు శక్తిమంతుడు, ఆయన గనక మన యందు ఆనందిస్తే తప్పకుండా ఆ దేశాన్ని జయించడానికి, ఆ అన్య జాతి ప్రజలను జయించడానికి దేవుడు మనకి శక్తి, విజయము ప్రసాదిస్తాడు. కాబట్టి మీరు జడియొద్దు, భయపడవద్దు అని చెప్పినప్పటికీ కూడా వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి దేవుడు వారికి శిక్షగా, వారు కనాను దేశాన్ని వేగు చూచి వచ్చిన 40 దినాలకు, దినానికి 1 సంవత్సరముగా, 40 దినాలకు 40 సంవత్సరాలుగా వారికి శిక్ష విధించి, ఈ అరణ్యంలోనే మీరు సంచారం చేయండి అని చెప్పి దేవుడు వారిని అరణ్యంలోనికి పంపాడు. వారు తిరిగి అరణ్యంలో ప్రవేశించారు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో సంచారం చేసి 40 సంవత్సరాల తర్వాత, ప్రయాణం తర్వాత BC 1406లో వారు వాగ్దాన దేశం చేరారు. సుమారుగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, అనగా అక్కడ ఉన్నటువంటి అన్యజాతి ప్రజల మీద యుద్ధం చేసి వారిని జయించి వారి దేశాన్ని స్వాధీనపరుచుకొని ఆ దేశాన్ని విభాగించుకోవడానికి, 12 గోత్రాల ప్రజలకు విభాగించుకోవడానికి వారికి పట్టినటువంటి కాలం సుమారుగా 6 సంవత్సరాలు. ఇది 1400 BC 1400 సంవత్సరంలో వారు వాగ్దాన దేశంలో గోత్రాలుగా, 12 గోత్రాలుగా వారు సెటిల్ అయ్యారు. ఆ తరువాత 350 సంవత్సరాలు దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. అనగా 1400లో 350 పోతే BC 1050, ఈ BC 1050లో వారు తమ చుట్టూ ఉన్నటువంటి అన్ని జాతి ప్రజలకు రాజులు ఉండటం చూశారు. తమకు కూడా రాజు ఉండాలి, రాజరికం ఉండాలి అని చెప్పి అన్ని జాతి ప్రజల్లాగా వారు రాజును కోరుకోగా, దేవుడు నిజానికి వారిని విమోచించి తానే వారికి రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా, ఇశ్రాయేలు రాజుగా ఆయన పరిపాలించాలనేటి ఆశపడినటువంటి ఆ దేవుడు వారి యొక్క కోరికను చూచి మరి ఎంతో మనస్తాపం చెంది వారు కోరినట్టుగానే వారికి రాజును అనుగ్రహించాడు. ఆ పనిని సమూయేలుకు, ఆయనే మరి చిట్ట చివరి న్యాయాధిపతి, మొట్టమొదటి ప్రవక్త. ఆ సమూయేలు ద్వారా సౌలును ఎన్నిక చేయడం జరిగింది, దేవుడే చూపించాడు. కానీ ఆ జరిగిన కాలం BC 1050లో మరి సౌలు రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా అతడు అభిషేకించబడ్డాడు. అతడు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఆ సౌలును తొలగించి అతను 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత BC 1010లో తన హృదయానుసారుడైనటువంటి మనుష్యుడైన దావీదును రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అతడు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని తర్వాత అతని కుమారుడైనటువంటి సొలొమోను BC 970లో సింహాసనం ఎక్కాడు. అతడు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే సొలొమోను కాలంలో జరిగినటువంటి కార్యం ఏంటయ్యా అంటే, దావీదు ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దేవుని మందసాన్ని, దేవుని ఉపకరణాలని తాను ఒక దేవాలయం నిర్మించి, దేవునికి ఒక ఆలయం నిర్మించి, ఆ ఆలయములో ఈ మందసాన్ని ఉంచాలని, ఉపకరణాలు ఉంచాలని, తానే విధంగా ఆ దేశానికి వెళ్ళిన తర్వాత మంచి నగరం నిర్మించుకున్నాడో, మంచి గృహాన్ని నిర్మించుకున్నాడో, అదే విధంగా దేవుని మందసం గుడారంలో ఉంది. కాబట్టి దేవునికి కూడా నేను ఒక మంచి మందిరాన్ని నిర్మించాలి, ఒక మంచి దేవాలయాన్ని నిర్మించాలని తలంపు గలవాడై ఆలోచన చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదును వారించాడు. నీవు నా మందిరాన్ని కట్టకూడదు, ఎందుకంటే నీ చేతులు అత్యధికంగా రక్తములకించినటువంటి చేతులు, కాబట్టి నీవు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. నీ గర్భాన పుట్టేటువంటి నీ కుమారుడు నా మందిరాన్ని కట్టాలని చెప్పగా, మరి దావీదు తన పరిపాలన 40 సంవత్సరాల కాలంలో ఇక మందిరాన్ని దేవుడు వద్దన్నాడని చెప్పి ఆయన మందిరం గురించి మర్చిపోయిన వాడు కాదు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన వర్తమానంలో ఇది అవసరం. మందిరాన్ని గురించి మర్చిపోయిన వాడు కాదు, కానీ తను కట్టే అవకాశం దేవుడు ఇవ్వకపోయినప్పటికీ కూడా దేవుని ద్వారా ఆ మందిరానికి సంబంధించినటువంటి మచ్చులు, అంటే దాని యొక్క ప్లాన్,
దాని యొక్క బ్లూ ప్రింట్ మొత్తం సిద్ధం చేశాడు దేవుడు చూపించినటువంటి నమూనాలో. అంత మాత్రమే కాదు, ఆ మందిరం కట్టడానికి అవసరమైనటువంటి మెటీరియల్ మొత్తం, అనగా బంగారముతో మొదలుకొని, విలువ కలిగినటువంటి వజ్ర వైడూర్యాలతో మొదలుకొని, వెండి, ఇత్తడి, ఇనుము, మరి అనేకమైనటువంటి రాణులు, మరి దేవదారు రాణులు, ఇవన్నీ కూడా సమస్తం సమకూర్చి తన తరువాత, తన 40 ఏళ్ల పరిపాలన తర్వాత బీసీ 970లో సింహాసనం ఎక్కినటువంటి తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఈ నమూనా, అంటే ఈ ప్లాన్, ఈ డ్రాఫ్ట్ ఇవ్వడం మాత్రమే కాకుండా తను ఏదైతే సమకూర్చాడో అవన్నీ కూడా, ఆ సరంజామా అంతా కూడా వెండి బంగారాలు సహా సొలొమోనుకి ఇవ్వడం జరిగింది ప్రియులారా. అప్పుడు సొలొమోను మందిరాన్ని నిర్మించడం ఆరంభించాడు. ఎప్పుడు అంటే తాను సింహాసనం ఎక్కినటువంటి 4 సంవత్సరాలకి. ఈ వివరాలు చాలా స్పష్టంగా రాజులు మొదటి గ్రంథం మరి 5వ అధ్యాయంలో మనము చూడగలం. ఒకసారి అక్కడ కూడా ఒక తేదీని దేవుడు మన కొరకై వ్రాయించాడు. 6వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. ఇవన్నీ కూడా మనం కాలాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు వెల్లడి చేసినటువంటి సంవత్సరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకి ఒక బైబిల్ గ్రంథం మీద ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన, కనీసపు అవగాహన మనం కలిగి ఉంటాం ప్రియులారా. ఇక్కడ చూడండి, రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, చూడండి స్పష్టంగా ఒక తేదీ ఇచ్చాడు. అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు. చూడండి, ఒకే తేదీని రెండు విధాలుగా చెప్పాడు. ఒకే తేదీని రెండు విధాలుగా చెప్పాడు. రెండు కంపారిజన్స్ తో చెప్పాడు. ఒకటి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరము అంటా ఉన్నాడు. వారు ఎప్పుడు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారని చెప్పుకున్నాం ఇప్పుడే, బీసీ 1446. అందులో వాళ్ళు బయలుదేరి వచ్చిన తర్వాత 480 సంవత్సరాలకంటే ఆ 1446లోంచి 480 సంవత్సరాలు తీసేస్తే ఇట్ విల్ కమ్ అప్ టు బీసీ 966, బీసీ 966వ సంవత్సరం అది. ఎందుకంటే సొలొమోను బీసీ 970లో సింహాసనం ఎక్కాడని ఇప్పుడే మీకు జ్ఞాపకం చేశాను. అతడు సింహాసనం ఎక్కిన 4వ సంవత్సరమునే అతడు మరి మందిర నిర్మాణం ఆరంభించాడు. అది బీసీ 966. మరి మందిర నిర్మాణం ఆరంభించాడు. ఎంతకాలం మందిరం కట్టాడు అనేది గనక మనం గమనించుకుంటే, రాజులు మొదటి గ్రంథం అదే 6వ అధ్యాయంలో 37, 38 వచనాలను మనం గమనిద్దాం ప్రియులరా. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 37, 38 వచనాలు. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. బీసీ 966లో సొలొమోను మందిరానికి పునాది వేశాడు. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచు ఉండెను. చూడండి, మొదటి మందిరం సొలొమోను 7 సంవత్సరాలు కట్టించాడు. కంటిన్యూస్ గా 4వ సంవత్సరం స్టార్ట్ చేశాడు, మరి 11వ సంవత్సరాన పూర్తి చేశాడు. అనగా 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడు. అది ఎలాంటి మందిరం కట్టాడు అనేది మనం ఆలోచన చేస్తే, అది ఎలాంటి మందిరం అంటే, మనకి చరిత్రకారులు కూడా మనకి చెప్పేది ఏంటయ్యా అంటే, మీకు ఈ ఒక వచనం చూపించి తరువాత నేను మీకు ఆ సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. సొలొమోను తూరు రాజు అయినటువంటి హీరాముకు ఒక ఉత్తరం రాసి పంపి, ఆ ఉత్తరములో తూరు రాజుతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఒక మందిరం కట్టించబోతా ఉన్నాను. 5వ వచనం చదువుతున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. చూడండి, సొలొమోను కట్టించిన మందిరం ఎలాంటిది అంటే, అది గొప్ప మందిరం. చూడండి, గొప్ప మందిరం. తర్వాత అక్కడే 9వ వచనం, దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. కాగా లెబానోను నుండి సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చందనపు మ్రానులను నాకు పంపుము. అసలు ఈ మ్రానుల గురించి మనం చదువుతా ఉంటే, ఇవన్నీ కూడా అత్యంత విలువైనటువంటి, చందనం అంటే మనకు తెలుసు, శాండల్ వుడ్. అసలు చిన్న ముక్కే ఎంత ఖర్చు అవుతుందండి, ఎంత ఖరీదు అవుతుంది అది. అలానే దేవదారు మ్రానులు,
సరళ మ్రాన్లు, చందనపు మ్రాన్లు, ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి మరి ఆ మ్రానులుగా మనం చూస్తా ఉన్నాం. వుడ్. ఇప్పుడు చూడండి, నాకు పంపుము, నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును. చూసారా ప్రియులారా? సొలొమోను కట్టిందేం ఆషామాషి మందిరం కాదు. అది గొప్ప మందిరం. అది ఆశ్చర్యకరమైనటువంటి మందిరం. అనగా దాని యొక్క నమూనా, దాని అలంకరణ, దానికి వాడినటువంటి వెండి, బంగారు, అదే విధంగా ఈ మ్రానులు, చందనపు మ్రానులు, వాటికి వాడినటువంటి విలువైనటువంటి రాళ్ళు అనగా వజ్ర వైఢూర్యాలు, ఇవన్నీ కలుపుకొని ఆధునిక కాలములో శాస్త్రవేత్తలు, మ్యాథమెటిషియన్స్ ఒక అంచనా వేశారండి. ఎందుకంటే మీకు ఈ లెక్కలన్నీ ఏదో ఊహాగానం కాదు. మీరు రాజుల గ్రంథం చూస్తే దావీదు చెప్పాడు, నేను ఎంతెంత సమకూర్చి పెట్టాను మెటీరియల్. అట్లానే దావీదు కూడా తను ఏమేమి సమకూర్చి పెట్టాడో, ఆ వెండి, బంగారం ఎంతెంత సమకూర్చి పెట్టాడో అవన్నీ వివరాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ మ్యాథమెటిషియన్స్ ఒక అంచనాకు వచ్చారు. ఆ రోజు దావీదు పెట్టినటువంటి ఖర్చు ప్రస్తుత కాలపు మార్కెట్ రేటుతో గనక పోల్చుకుంటే, ప్రస్తుత కాలపు మార్కెట్ విలువతో పోల్చుకుంటే చూడండి, 5 నుండి 8 మిలియన్ల అమెరికన్ డాలర్స్ తో సమానమైనటువంటి విలువ ఆనాడు వారు పెట్టారు, ఖర్చు వారు పెట్టారు. అనగా దావీదు సమకూర్చగా, ఇశ్రాయేల్ ప్రజలు సమకూర్చగా, సమర్పించగా, సొలొమోను తాను శక్తి కొలది ఇస్తూ ఆ మందిరాన్ని నిర్మించినట్లు మనం చూస్తాం ప్రియులారా. ఎంత గొప్ప మందిరం! అందుకని ఆ దినాల్లో అది ప్రపంచ వింతైందట. సొలొమోను కాలములో ఆ మందిరం చూడడానికి కూడా అనేక మంది వచ్చినట్లుగా మనకు చరిత్రక ఆధారాలు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఒక మాట సహాయకరంగా నేను జ్ఞాపకం చేస్తాను. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని అతని దగ్గరికి వచ్చిందని మనం చూస్తాం. అంతేకాకుండా చూడండి 4వ వచనం చాలా ముఖ్యమైన మాట. ఇప్పుడు మన వర్తమానానికి అవసరమైన మాట. 4వ వచనం చూడండి, బైబిల్స్ తీసిన వాళ్ళు. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును చూడండి, తరువాత అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమునందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందిందంట. ఒక దేశానికి రాణి సొలొమోను కట్టించిన మందిరాన్ని, అందులో అర్పిస్తున్నటువంటి బలులను, మిగతాయి పక్కన పెడదాం, మందిరం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని, ఆ మందిరం యొక్క వైభోగాన్ని, అందులో అర్పించేటువంటి బలులను, అసలు అవన్నీ చూసి ఆమె అసలు విస్మయం పొందింది. అంటే ఆశ్చర్యపడిందనే మాట చాలా చిన్నదండి. విస్మయం పొందింది అంటే అసలు ఇక నమ్మలేని నిజం మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఆమె అయితే విన్నది. తర్వాత ఏమన్నది? 7వ వచనం చూడండి. అయినను నేను వచ్చి, చూడండి 6వ వచనం కూడా చదువుతాను. నీ కార్యములను గూర్చి, అంటే అందులో మందిర నిర్మాణం కూడా ఉంది, ఆయన చేసినటువంటి కార్యం. నీ కార్యములను గూర్చి చూడండి, నీ జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. ఎందుకు? అప్పట్లో దెన్ వరల్డ్ అంటే అప్పటికి తెలియబడినటువంటి ప్రపంచంలో మరి దేవుడు సొలొమోను యెహోవా దేవుని కొరకు నిర్మించినటువంటి మందిరాన్ని గురించి కూడా అప్పటి ప్రపంచం చెప్పుకున్నదట. ఒక వింతగా చెప్పుకుందట, ఒక ప్రపంచ వింతగా ఆనాడు మాట్లాడుకున్నారట. దానికి ఇదే రుజువు. ఒక రాణి చెప్తా ఉంది, అవును నేను విన్నాను అయ్యా రాజా సొలొమోను, నువ్వు కట్టించిన మందిరాన్ని గురించి నా దేశంలో ఉన్నప్పుడు నేను విన్నాను అని ఏమంటుందో చూడండి. విన్నాను, నేను విన్న మాట నిజమే. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, అది అట్లుంది ఇట్లుందని. మనం తీరబోయి చూస్తే మనం ఊహించినంతగా ఉండకపోవచ్చు. కానీ ఈమెమంటుందంటే, నేను విన్న మాట నిజమే. మందిరాన్ని చూసిన తర్వాత ఏమంటుంది? నేను విన్న మాట నిజమే. అయితే ఇంకొక మాట, అద్భుతమైన మాట మాట్లాడుతా ఉంది. అయినను
నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నేను నమ్మలేదు. అబ్బో! అంత ఎక్కడ ఉంటదిలేండి. అంత ఖరీదైన మందిరం ఎక్కడ ఉంటదిలేండి. అలా ఎలా ఉంటదిలేండి అని అనుంటది తనతో చెప్పిన వారితో. కానీ ఇప్పుడేమంటుంది? నేను చూడక ముందు నేను నమ్మలేదు. ఇప్పుడేమంటుందంటే వచ్చి చూసిన తర్వాత అసలు ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు. అబ్బా! ఎంత గొప్ప మాటండి. అసలు ఉన్న దాంట్లో సగమైనా గూడా నాతో చెప్పబడలేదు అని ఆమె అంటుంది చూడండి. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి ప్రియులారా, నేనెందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, సొలొమోను కట్టించినటువంటి మందిరం అంత అద్భుతమైన మందిరం. అంతగా విలువ కలిగినటువంటి మందిరం. ఎందుకంటే అది ఎవరి కొరకు కట్టించబడింది? గొప్ప దేవుని కొరకు. మహోన్నతుడైన దేవుని కొరకు. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు. ఆయన అందరికంటే పైనున్నటువంటి వాడు. అందరిని సృజించినటువంటి వాడు. ఆ గొప్ప దేవుని కొరకు గొప్ప మందిరం సొలొమోను కట్టించాడు ప్రియులారా. 966లో ప్రారంభించి 959లో ముగించాడు. ఈ 959లో ముగించబడినటువంటి ఈ మందిరం ఎప్పటి వరకు ఉంది? అసలు శాశ్వతంగా ఉండాలి ఆ మందిరం. కానీ సొలొమోను తర్వాత అతడు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము కాలంలో అనగా బీసీ 930 సంవత్సరంలో సొలొమోను కుమారుడైన రెహబాము రాజ్యానికి వచ్చాడు. సింహాసనం ఎక్కాడు. కానీ ఒక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే అతని కాలంలో అతని సింహాసనం ఎక్కగానే ఐక్య ఇశ్రాయేలు రాజ్యం 12 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోయింది. దానికి కారకుడెవరో తెలిస్తే మనకు తెలిసిన సంగతే. కానీ అది తెలుసుకుంటే మనకి విచారం కలగక మానదు ప్రియులారా. మనకు విచారం కలగక మానదు. ఇప్పుడు చూడండి, దాని కారకుడు అంత గొప్ప మందిరాన్ని కట్టించి, అంత గొప్ప జ్ఞానవంతుడిగా, అంత గొప్పగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడుగా ఉన్న సొలొమోనే ఈ రాజ్యం ఈ విధంగా రెండుగా విడిపోవటానికి కారకుడయ్యాడు అంటే అది ఎంత బాధాకరమైన విషయం అండి. అందుకనే దేవుని చేత అంతగా ఆశీర్వదించబడిన వాడు సొలొమోను ఎంత నమ్మకంగా ఉండాలి? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ సాయంకాలం నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. అంటే నాతో సహా మనందరికీ ఈ ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటే, దేవుడు నిన్నెంతగా ఆశీర్వదించాడు? దేవుడు నిన్నెంతగా హెచ్చించాడు? మొదటగా గొప్ప రక్షణతో అలంకరించాడు. ఈ లోక పరంగా కూడా దేవుడు నిన్నేమి అనాథగా విడిచిపెట్టలేదు. ఈ లోక పరంగా కూడా నీకేమి తక్కువ చేయలేదు. మరి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి దేవునికి, ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి దేవునికి నీవు నమ్మకస్తుడిగా జీవిస్తూ ఉన్నావా? ఈ రాత్రి ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. రాత్రి ప్రభువు నన్ను అడుగుతున్నాడు. మనం ఎలా జీవిస్తా ఉన్నాం మన విశ్వాస జీవితంలో? నమ్మకస్తులుగా ఉంటున్నామా? ప్రభువు మనల్ని ఆశీర్వదించిన దానిని, ప్రభువు మనల్ని దీవించినటువంటి దానిని అనుభవిస్తూనే ఆయన దీవెన పొందుకొని ఆ ప్రభువుని మర్చిపోయిన వారంగా ఉంటా ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మని దుఃఖపెట్టే వారంగా ఉంటా ఉన్నామా? లేదా నమ్మిన మనం నమ్మకస్తులుగా ఉంటా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించబోయే మాటలు దానికి కారణం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, చూడండి, ఆరంభం బాగుంది. ఒక బాలుడిగా, ఒక యవనస్తుడిగా ఎంతో నమ్మకస్తుడు. బాల్య దినాల్లోనే ప్రభువుని నమ్ముకొని ప్రభు హృదయాన్ని సంతోషపెట్టినటువంటి వాడు. దేవుని యొక్క బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించి దేవుని చేత గొప్ప దీవెన పొందుకున్నవాడు. అతని వంటి రాజు ఎవడు లేడని గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. అతని వంటి రాజు ఎవరు లేరంతగా లేడు, అతని వంటి వారు ఎవరు లేరు అన్నంతగా దేవుడు ఆయన్ని దీవించాడు.
అంత గొప్ప దీవెన పొందుకున్నటువంటి ఆ సొలొమోను అనేక విషయాల్లో దేవుని దుఃఖపెట్టాడు. అనేక విషయాల్లో తప్పిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఇది చాలా కఠినమైనటువంటి మాట. దేవుని ఎడల మన హృదయం యథార్థంగా ఉండాలి. ప్రతి విశ్వాసి యొక్క హృదయం దేవుని ఎడల యథార్థంగా ఉండాలి. మనుషుల ఎడల యథార్థంగా ఉండాలి. కానీ సొలొమోను హృదయం తన తండ్రి అయిన దావీదు హృదయం వలె దేవుని ఎడల యథార్థంగా లేదు ప్రియులారా. అతడు వృద్ధుడైనప్పుడు తొలగిపోయాడట. చూడండి, ఆరంభం చాలా బాగుంది, కానీ ముగింపు విషాదం. సొలొమోను యొక్క ఆరంభం గొప్పగా ఉంది, కానీ ముగింపు అవమానకరంగా ఉంది. మనము హెబ్రీ గ్రంథం చదువుతున్నప్పుడు 11వ అధ్యాయానికి వచ్చేసరికి మనం ఎంతో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆనందానికి లోనవుతాం. ఆ 11వ అధ్యాయం చదివేటప్పుడు విశ్వాస వీరుల జాబితా హేబెలు మొదలుకొని అనేక మంది భక్తుల పేర్లు, విశ్వాస వీరుల పేర్లు ఆ గ్రంథంలో వ్రాయబడగా సొలొమోను పేరు ఆ విశ్వాస వీరుల జాబితాలో లేకపోవడం ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. సొలొమోను పేరు లేదు. వారందరూ కూడా ఎందుకు ఆ జాబితాలో ఉన్నారు అంటే, అక్కడ వ్రాయబడినటువంటి జాబితా, ఆ పేర్లన్నీ మనకు అవసరం లేదు గాని, వారు తమ యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా ప్రారంభించారు, ఎలా కొనసాగించారు, ఎలా ముగించారు అనేది చాలా ముఖ్యమైన సంగతి. అది మనకి హెచ్చరిక. ఇక్కడ చూడండి, ఒకే మాట మనకి గొప్ప అర్థాన్ని, సంగతి అంతా కూడా తెలియజేసేటువంటి వచనం ఇక్కడ మనకి ఉంది ప్రియులారా. 13వ వచనం. అనేక మంది పేర్లు చెప్పుకుంటూ వచ్చి 13వ వచనం ఏమంటాడు? హెబ్రీ 11:13లో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇది ముఖ్యమైన మాట. అంటే వారు విశ్వాసులుగా మారారు, ప్రభువుని నమ్ముకున్నారు, విశ్వాసముతో జీవించారు, విశ్వాసముతో తమ పరుగు ముగించారు. విశ్వాసము గలవారై విశ్వాసంతో నింపబడి చనిపోయారు. అందువల్ల వీళ్ళ పేర్లు విశ్వాస వీరుల పట్టికలో ఉన్నాయి. అలానే వర్తమాన కాలంలో మనం గమనిస్తే అపోస్తుడైనటువంటి పౌలు గొప్ప సవాలు మనకు విసురుతా ఉన్నాడు. గొప్ప సాక్షిగా మనకు కనబడతా ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనాలు ఒక సవాలుతో కూడినటువంటి వచనాలు పిల్లరా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇది ముఖ్యమైనది. మనం కూడా మన పోరాటం ఎలా ఉంది? విశ్వాస జీవితం పోరాట జీవితం. విశ్వాస జీవితం ఇది పోరాటముతో కూడినటువంటి జీవితం. మంచి పోరాటం పోరాడవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. రెండవదిగా, నా పరుగు కడముట్టించి తిని. ఎలా కడముట్టించాను అని చెప్తున్నాడంటే, విశ్వాసము కాపాడుకొంటిని. నమ్మిన దగ్గర నుండి సౌలు పౌలుగా మారి ఎంత నమ్మకంగా జీవించాడో. ఏమన్నాడు? ఆయన ఇచ్చినటువంటి ఒకే సాక్ష్యాన్ని గనక మనం గమనించుకుంటే ఎలా కాపాడుకోగలిగాడు ప్రతి పరిస్థితిలో కూడా అపోస్తుడైన పౌలు తన యొక్క విశ్వాసాన్ని అంటే ఎలా కాపాడుకోగలిగి ఎలా సాక్ష్యం పొందుకున్నాడు అంటే ఒక్క మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదు. చూడండి, ఇది కాబట్టే తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రాణాపాయాల్లో కూడా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు.
నాకు ఇప్పుడే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉందన్నాడు. కానీ మీ అందరి కొరకు నేను సజీవుడిగా ఉండటం అవసరం కాబట్టి ఆ విధంగా నేను కోరుకుంటున్నాను. ఈ రెంటిని మధ్య ఇరుకును బడి ఉన్నాను. ఎందుకు? అది లాభం, ఇది అవసరం. అటు పోవాలా, ఇక్కడ ఉండాలా? నిజమే కదా? అంతగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టే ఆయన కూడా విశ్వాస వీరుడు ప్రియులారా. కానీ సొలొమోను ఆరంభం బాగుంది, ముగింపు ఏమాత్రము బాగలేదు. గొప్ప విషాదం. ఏమన్నాడో చూడండి దేవుడు అని చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తున్నానంటే ఇదంతా కూడా హగ్గై గ్రంథానికి ఒక ఇంట్రడక్షన్, ఒక పరిచయ సమాచారం లాంటిది. చూడండి, ఇప్పుడు రాజులు మొదటి గ్రంథం మనం చదువుకున్నటువంటి మాటలు 11వ అధ్యాయంలో మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాయి. ఇవన్నీ కూడా హగ్గై గ్రంథ ధ్యానానికి ఈ సమాచారం మనకు అవసరం. ఇది మనం ఒక ప్రక్కన మన మనసులో పెట్టుకున్నామంటే హగ్గై గ్రంథం చాలా సులభంగా మనకు అర్థమవుద్ది. అంత మాత్రమే కాదు, ఈ వర్తమాన కాలములో యుగాంతములో జీవిస్తున్నటువంటి మనకి హగ్గై గ్రంథం ద్వారా గొప్ప బోధ. ఈ సంగతులన్నీ వీరికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయని కొరింథీ మొదటి పత్రిక 10:11లో పౌలు గారు చెప్పినటువంటి ఆ సత్యం మన పట్ల అది నెరవేరుతుంది ప్రియులారా. ఇప్పుడు చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతున్నాను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింప. చూడండి, ఒక విశ్వాసి యవ్వన దినాల్లో ప్రభువుని నమ్ముకొని నమ్మకంగా జీవించి ప్రభు చేత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు ఆయన దృష్టికే చెడు నడత నడిచాడు. మన నడతలు మనం గమనించుకో, మన నడక ఎలా ఉంటా ఉంది? యేసయ్య చూపిన మార్గంలో మనం నడుస్తున్నామా, లేదా లోక సంబంధమైనటువంటి పోకడలు మనం పోతా ఉన్నామా? అది చెడు నడతలకు దారి తీస్తుందనే హెచ్చరిక సొలొమోను జీవితం మనకు నేర్పుతా ఉంది. చూడండి, చెడు నడత నడిచాడట, యథార్థ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు. ఏదో నామకార్థ భక్తి చేశాడు వృద్ధాప్యంలో, కానీ యథార్థ హృదయంతో ఆయన్ని అనుసరించలేదు. ఇంకా చూడండి, తమ దేవతలకు ధూపం వేయచు, 8వ వచనం, తమ దేవతలకు ధూపం వేయచు బలులు అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగూ చేశాను. చూడండి, భార్యల కోసం చేశాడట. ఇంకా చాలా కఠినమైనటువంటి మాటలు ఉన్నాయి అక్కడ. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు మరి చూడటం లేదా సొలొమోన్ని? చూడండి 9-10 వచనాలు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. చూడండి, ప్రభు ఎంతగా నొచ్చుకున్నాడో, ఎంతగా బాధపడ్డాడో, ఎంతగా విచారించాడో. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడట, ఒకసారి కాదు. 2 సార్లు అంటే అది చాలా నొక్కి చెప్పడం అంటారు. మనం 2 సార్లు చెప్పామనుకోండి, నొక్కి చెప్తున్నాను అంటాం. అంటే అది ఖచ్చితంగా పాటించవలసినటువంటి సంగతులు అని అర్థం. 2 మార్లు ప్రత్యక్షమై నీ ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. చూడండి, ఆజ్ఞ ఇచ్చాడు. సొలొమోన్, యూ షుడ్ నాట్ ఫాలో జెంటైల్ గాడ్స్. నువ్వు అన్య దేవతలను అనుసరించవద్దు, వాటిని పూజించవద్దు అని హెచ్చరించాడట, ఆజ్ఞాపించాడట. ఇది నా ఆజ్ఞ అని చెప్పాడట. కానీ ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. సొలొమోను హృదయం ఆయన యుద్ధ నుండి తొలగిపోయిందట. ఎంత కఠినమైన మాట ప్రియులరా! ఆయన యుద్ధ నుండి తొలగిపోయిందట. అనేక సార్లు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నమ్మి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మన హృదయాలు కూడా అనేక సార్లు ప్రభువు మీద నుండి, అనేక సంఘం మీద నుండి తొలగిపోయి ఎటు ఉంది? లోకం ఉంది, లోకాశలో పోతా ఉంది. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, ఇవి దేవుని వలన కలిగినవి కావు. ఇవి అపవాది సంబంధమైనవి. ఈ లోకం దాని ఆశ గతించిపోబోతా ఉంది. అయితే దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడని వాక్యం సెలవిస్తూ ఉండగా, ప్రియ సహోదరుడా, మనల్ని మనం ఈ భక్తుల చరిత్రలో నుండి మన యొక్క చిత్రపటాన్ని మనం గమనించుకుందాం. ఈ సొలొమోను చిత్రపటంలో నీ చిత్రపటాన్ని గమనించుకో, నా చిత్రపటాన్ని గమనించుకుంటాను. ఇంకేమన్నాడు చూడండి,
యెహోవా తనకిచ్చిన ఆజ్ఞ అతడు గైకొనకపోగా ఇప్పుడు చూడండి దాని ఫలితం యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నేను కనుగొనుచున్నాను. నేను చూస్తున్నాను, నేను కనుగొంటున్నాను. ప్రతి విశ్వాసిని దేవుడు చూస్తూ ఉన్నాడు. సొలొమోనును చూశాడు, భక్తులను చూశాడు. ఈనాడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూస్తే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని ఉంది. ఆయన సంచారం చేస్తా ఉంది కనుదృష్టి. ఎందుకు? నిన్ను నన్ను బలపరచడం కోసం. కానీ సొలొమోనును బలపరుద్దాం అనుకున్నాడు గాని సొలొమోను తొలగిపోయిన వాడుగా ఉన్నాడు పిల్లరా. శిక్ష ఏమొచ్చిందో తెలుసా? కాబట్టి ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇస్తాను. అసలు రాజ్యాన్ని మొత్తం తీసివేస్తాను, నీ దాసునికి ఇస్తాను అన్నాడు. కానీ దావీదు యొక్క నమ్మకత్వం అయినను నీ తండ్రి దావీదు నిమిత్తము ఈ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి తీసివేసేదను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. చూడండి, అదే రెహబాము కాలములో BC 930వ సంవత్సరంలో 12 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం తన సేవకుడైనటువంటి యెరోబాముకి దేవుడు 10 గోత్రాలను ఇచ్చాడు. అదే ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం. ఇక తన కుమారుడు అనగా సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి 2 గోత్రాలు, అవే యూదా బెన్యామీను గోత్రాలు. ఆ విధంగా రాజ్యం విడిపోయింది. ఆ విధంగా రాజ్యం విభాగించబడింది. 10 గోత్రాల ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం, 2 గోత్రాల దక్షిణ యూదా రాజ్యం విభాగించబడింది ప్రియులారా. ఇది జరిగింది BC 930వ సంవత్సరం. ఆ తరువాత మరి ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా ప్రభు చిత్తమైతే వచ్చే వర్తమానంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. మన సమయం అయిపోయింది కాబట్టి మాటలు ముగిస్తున్నాను. ఇవన్నీ కూడా మనం గమనంలో తెచ్చుకొని వచ్చే వర్తమానం కొరకు మీరు కూడా సిద్ధపడండి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. మరి దేవుడు ఈ రోజు మనకు వినిపించిన తన వర్తమానాన్ని ఆయనే దీవించి మన హృదయాల్లో తన ఆత్మ ద్వారా ఫలింప చేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.